అన్న చెప్పండి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మరి మోడీ గెలుస్తాడా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ? కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకనంటే కాంగ్రెస్ 2 సార్లు మోడీకి అవకాశం ఇచ్చారు కదా. ఇంకా చాలా ప్రజలు కష్టాలలో ఉన్నారు. బడుగు బలైన వర్గాలు పేదలంతా ఇబ్బంది పడుతున్నారు. ధరలతో కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, గ్యాస్ కానీ, నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి ఉంది. ఎంత జీతం వచ్చినా కూడా అదంతా వ్యానిష్ అయిపోతుంది ఎవ్రీ మంత్. అందుకు ప్రజలంతా తిరస్కరిస్తారు ఈసారి. వాళ్ళు చెప్తున్నారు 400 వస్తాయని, కానీ రావు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే, డెవలప్మెంట్ పడిపోతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. మరి దానికి అది తప్పు. అది ఎట్లంటే 75 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కాబట్టే కదా డ్యామ్స్ కానీ, ఇవాళ డిఆర్డిఎల్, బిహెచ్ఎల్, ఇన్ని పబ్లిక్ సెక్టర్స్ అన్నీ, పోస్టల్ కానీ, రైల్వేస్ కానీ, ఇవన్నీ పెద్ద బ్యాంక్స్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. ఇక్కడ మరి ఎంపీ అభ్యర్థిగా మరి ఎవరు ఉంటారు, మరి ఎవరు గెలుస్తారంటారు? మరి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర, ఇట్లా ఉంది. మరి ఏంటి, ఎవరు గెలుస్తారంటారు? మరి ఈరోజు దానం నాగేంద్ర 6 సార్లు ఎమ్మెల్యే, హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లోనే కాకుండా 2 రాష్ట్రాల్లో సుపరిచితమైన వ్యక్తి. ఆయనకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది, కాంగ్రెస్ ఎంపీఏ గెలుస్తాడు. ఎందుకంటే దానం నాగేంద్ర గతంలో 3 సార్లు ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే ఉండే, ఆయనకు నాంపల్లి కాన్స్టిట్యున్సీ అయింది. ఇప్పుడు అక్కడ ప్రభావితం చేస్తాడు. గతంలో మరి ఆయన మంత్రిగా కూడా ఉండే హైదరాబాద్లో, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే. ఖైరతాబాద్ అయితే ఆయన పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి ఇక్కడ మెజారిటీ వస్తుంది. నాంపల్లిలో వస్తుంది. ఖైరతాబాద్కి అనుసారంగా జూబ్లీ హిల్స్ ఉంది, అక్కడ మంచి మెజారిటీ వస్తుంది. చెప్పాలన్న, ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలుస్తారంటారు? కాంగ్రెసా, బీజేపీయా, మోడీయా, రాహుల్ గాంధీ? ఎక్కువ మటు కాంగ్రెస్ లీడ్ లో వచ్చే ప్లాన్ లో. దేని వల్ల అంటారు? ఎందుకు కాంగ్రెస్ లీడ్ ఉంటుంది? వ్యక్తిత్వాన్ని బట్టి కాంగ్రెస్ లో వ్యక్తి మంచిగా అని చెప్పేసి అందరు అనుకుంటారు. ఏమన్నా కొద్దిగా డెవలప్మెంట్, కొత్తగా వేరే ఆర్గనైజేషన్ తీసుకురావాలన్నట్టుగా కాంగ్రెస్ కి పై చెయ్యి కనబడుతుంది. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు గెలుస్తారు మరి ఎంపీగా? కిషన్ రెడ్డి బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు దానం నాగేంద్ర పేరు వినపడుతుంది. మరి ఎట్లా, మరి ఎవరు గెలుస్తారు? ఊపు కాంగ్రెస్ దగ్గర ఎక్కువ కనబడుతుంది. ఆ ఊపులా వస్తే ఆ ఊపులో రావచ్చు. దానం నాగేంద్ర ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళేది కదా, ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు ఇప్పుడు సికింద్రాబాద్ సెగ్మెంట్ లో. వచ్చేదండి దానం దానం నాగేంద్ర. ఎందుకనండి దానం నాగేంద్ర? దానం నాగేంద్ర కొంచెం మంచి పనులు చేసినాడు ఖైరతాబాద్ లో. అట్లా ఇప్పుడు ఏమంటే ఆయన కాంగ్రెస్ తరఫున ఇప్పుడు ఎంపీ సీట్ ఇచ్చారు కదా ఆయనకు. ఎంపీలకే ఎక్కువ పవర్ ఉంటుంది, ఎమ్మెల్యే కంటే ఎంపీకి పవర్ ఎక్కువ. అట్లా దానికి దానం నాగేంద్ర బాగుంటుంది. చెప్పాలి, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గెలుస్తారా లేదా రాహుల్ గాంధీ? కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? 6 గాంధీలు తెలంగాణ 6 గాంధీలు అయినాయి, అందుకోసం గెలుస్తాయండి. ఎట్లా అంటే మళ్ళా మన పైయాత్ర చేసిన రావాలన్నా ఇంకా బాగున్నది, అందుకోసం రాహుల్ గాంధీ గెలుస్తారంట మరి కంపల్సరీ తప్పకుండా. మరి ఇక్కడ ఎంపీకి ఎవరు వస్తారు మరి మీకు పార్లమెంట్ సెగ్మెంట్? ఇక్కడ హైదరాబాద్ కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర, మన బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. ఎట్లా అంటే టకాబుల్ అంటే ఉంటాయి. కిషన్ రెడ్డి టకాబుల్ ఉంటాయి, కంపల్సరీగా నాగేంద్ర వస్తాయి, కంపల్సరీ వస్తాను. ఎందుకంటే నాగేంద్ర ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పని మంచి 4 గ్యారంటీలు అయిపోయినాయి, ఇంకా 2 గ్యారంటీలు బాకీ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ అది కూడా అయిపోతాయి అన్న. మరి వీళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళు వస్తే ఏం చేయదు, డెవలప్మెంట్ జరగదు అంటారు. మరి కాంగ్రెస్ ఆల్రెడీ డెవలప్మెంట్ నడుస్తున్నానా? ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వేరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారంటావు పైన కేంద్రంలో? అదే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఎందుకు? రాహుల్ గాంధీ ఎందుకు? రాహుల్ గాంధీ వస్తే మంచిగా, అదే కొట్లాడ ఉండవు, అన్ని మంచిగా అవసరం ఉంటాయి. ఇక్కడ మరి ఎంపీగా ఎవరు గెలుస్తారంటావు? మరి బీజేపీయా, కాంగ్రెసా, టీఆర్ఎస్ ఎవరు వస్తారు? ఇప్పుడు దానం నాగేంద్ర ఏమో కాంగ్రెస్ కి వెళ్ళారు. మంచి మీద ఉంటే అది ఎవరు రావాలి, అదే కూడా చెప్తున్నాను నీకు. కాంగ్రెస్ వస్తే అది కూడా మంచిగా ఉంటాయి. కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర గెలుస్తారా? మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మోడీ వస్తే బాగుంటుందా లేదంటే రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా? ఎట్లా ఉంటుంది అంటారు? మామూలుగా కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్ అని? ఏదో ఒకటి చేస్తారు, చేయగలిగితే. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వస్తే డెవలప్మెంట్స్ ఉండవు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. మరి లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పరిపాలనే ఉండే. ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా సాయం చేశారు వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయలేదు,
నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేడు కానీ మాటలే చేతులు లేవు కానీ మాటలు ఎక్కువ ఉన్నాయి ఆయన. ఉన్నారంటే వాళ్ళు ఏమంటారంటే ఈ పథకాలన్నీ కూడా అమలు అవ్వవు, డెవలప్మెంట్ జరగదు అనేసి అంటున్నారు కదా ఇప్పుడు బీజేపీ నాయకులు. చేస్తారండి, అవుతుంది కంపల్సరీ అవుతుంది, టైం పడుతుంది కొంచెం. మరి ఇక్కడ మరి ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మరి కిషన్ రెడ్డా లేదంటే మళ్ళీ ఇప్పుడు దానం నాగేంద్ర అంటున్నారు కదా మరి కాంగ్రెస్ నుంచి. ఒకవేళ వస్తే దానం నాగేందర్ రావచ్చు అనుకుంటా. ఎందుకంట దానం నాగేంద్ర ఎందుకు? ఎందుకంటే పాతలు కదా, పెద్ద మనుషులకు అనుభవం ఉంటుంది, కొంచెం కొంచెం ఇదవుతుంది దానం నాగేంద్ర గెలవచ్చు అంటావు అనుకుంటా.